హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ట్యాప్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున కూడా ఎవరిని మర్చిపోను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. లేదా ఐరన్ చేయడం తెలుసుకోవాలి అనే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్యాంటు ఎలా ఐరన్ చేయాలన్నది ఈ వీడియోలో చూడండి. చిన్న చిన్న ముడతలు వస్తుంటాయి. బట్ ఏంటంటే నేను ఫాస్ట్గా మేకప్ చేయమని చెప్పి మా బాబాయ్కి చెప్పాను. సో దానివల్ల ఏంటంటే వీడియో ఐరన్ ప్రాసెస్ చూడండి. బట్ ఏంటంటే అక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయని కాకుండా ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి నేను వీడియో తీయడం అనేది జరిగింది. ఇదే విధంగా మీరు ఫాలో అవ్వండి. బట్ ఏంటంటే ఎక్కువసేపు ఉంచండి ఐరన్, మీకు అప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఇటు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్యాంటు ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఐరన్ చేయాలి. ఈ బొగ్గులు ఇస్త్రీ పట్టి అయితే మాత్రం మనకి బాగా ఉపయోగపడుతుంది. ప్యాంట్కి షర్టు కట్టే ఇదేమైనా అయితే మనకి మామూలుగా ఈ సిస్కా అని లేదంటే బజాజ్ అని ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. క్రాంప్టన్ ఇవన్నీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అవి పర్వాలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ క్రాంప్టన్, ఈ సిస్కా ఇటువంటి అడ్జస్టబుల్ హీట్ ఐరన్ బాక్సెస్ అయితే మాత్రం షర్ట్లకి, క్యాన్వాస్ ఐరన్కి వీటికి అయితే బాగా పనికొస్తాయి. వీటి మీద మనకైతే కొంచెం లాగినట్టు కానీ లేకపోతే ప్రెస్సింగ్ అనేది సరిగ్గా ఉండదు. మీరు ఎటువంటి ఇస్త్రీ పెట్టి తీసుకున్నా కూడా బొగ్గులు ఇస్త్రీ పెట్టికి అనేది సాటి రాదు. ఎందుకంటే ఇత్తడిది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇత్తడి ఫినిషింగ్ ఇందులో ఉన్న ఇదేంటంటే స్పెషలైజేషన్ ఏంటంటే మీకు ప్రెస్సింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఫోల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రెస్సింగ్ బాగుంటుంది. ఈ లాగడం అనేది అవ్వదు, జరగదు. ఎక్కడో ఏదో ఒక 1% అవుతుందేమో కానీ ఇటువంటి ఏమీ జరగవు. సో ప్యాంట్ ఐరన్ మాత్రం ఈ విధంగా చేయాలి. నేను త్వరగా కంప్లీట్ చేయమని చెప్పి బాబాయ్కి చెప్పాను. సో ఈ విధంగా మనం ఐరన్ చేసుకోవాలి. మొదటి నుంచి మీరు ప్రొసీజర్ చూసారు కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకోవాలి. సారీ ఫర్ దిస్ కవరింగ్. ఏంటంటే నేను మీకు కంప్లీట్గా శుభ్రంగా చూపించడానికి అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చాను. చుట్టూరు క్రాప్ చేయడానికి అవ్వలేదు, ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.